ఎపిసోడ్ మొదట్లో మనం చూస్తాం, మనకు క్లోవర్ కింగ్డమ్ సీన్ చూపిస్తారు. అక్కడ రకరకాలవి చూసి ఆస్తా చాలా ఎగ్జైట్ అవుతాడు. అప్పుడు ఈ చోటు మన ఊరి కన్నా చాలా వేరుగా ఉంది. అప్పుడు ఆస్తా, అయితే ఇది విజర్డ్ కింగ్ కోట. అప్పుడు ఏమో రాజు కూడా అక్కడే ఉంటాడేమో. అప్పుడు ఆస్తా, అంటే ఒక రోజు ఈ కోట నాది. అప్పుడు అంటే ఇది నాదవుతుంది అంటున్నావు. ఆస్తా అంటాడు, నువ్వు ఫికర్ పడకు, నేను నీకు అక్కడ ఉండటానికి చోటిస్తాను. తర్వాత వాళ్ళిద్దరూ కోట వైపు వెళ్తారు. అప్పుడు ఇక్కడ చర్చిలో నాష్, ఆస్తా లేకుండా ఈ చోటు ఎంత ప్రశాంతంగా ఉంది. అప్పుడు సిస్టర్ లిల్లీ, వాళ్ళు ఇప్పటికీ రాయల్ క్యాపిటల్ చేరుకుని ఉంటారు. వాళ్ళ ఎగ్జామ్ బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను. అప్పుడు నాష్, నేను కూడా అదే ఆశిస్తున్నాను. అప్పుడు ఆస్తా, అసలు ఈ ఎగ్జామ్ ఎక్కడ? అప్పుడు ఏమో ఇక్కడేనేమో, కానీ నువ్వేం తింటున్నావు? అప్పుడు ఆస్తా, ఇవి గ్రిల్డ్ పర్పుల్ స్నేక్స్, నీ కూడా కావాలా? కానీ వద్దంటాడు. వాళ్ళిద్దరూ మ్యాజిక్ నైట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడ అందరూ పార్టిసిపెంట్స్ ను చీర్ చేస్తూ ఉంటారు. అక్కడ పార్టిసిపెంట్స్ అందరి గ్రిమోయిర్ ను చూసి నంబర్లు ఇస్తూ ఉంటారు. గ్రిమోయిర్ ను చూసి అందరూ షాక్ అవుతారు. తర్వాత వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. కానీ ఇక్కడ చాలా పక్షులు తిరుగుతున్నాయి. అప్పుడు ఒక్కతను చెప్తాడు, ఇవి ఫేమస్ యాంటీ బర్డ్స్. నీ దగ్గర ఎంత తక్కువ మ్యాజికల్ పవర్స్ ఉంటే అన్ని ఎక్కువ బర్డ్స్ నీ దగ్గరకు వస్తాయి. తర్వాత వాళ్ళు చూస్తారు, చుట్టూ ఒక్క బర్డ్ కూడా ఉండదు. అప్పుడు ఆస్తా అంటాడు, మనలో ఒకరు విజర్డ్ కింగ్ అవుతారు, కాబట్టి ఇదే మన కథ ప్రారంభమయ్యే ప్రదేశం. మనం చూస్తాం, ఆస్తా చుట్టూ చాలా యాంటీ బర్డ్స్ ఉంటాయి. అది చూసి జనాలు నవ్వడం మొదలు పెడతారు. అప్పుడు ఆస్తా ఒక వ్యక్తిని గుద్దుకుంటాడు. అప్పుడు ఆస్తా అనుకుంటాడు, అసలు ఇతను ఎవరు? ఇతని కళ్ళు చూస్తుంటే ఒక కిల్లర్ లా ఉన్నాడు. ఇతని దగ్గర ఎంత పవర్ ఉంది? అసలు ఇతను నా ఏజ్ వాడు ఎలా అవుతాడు? ఆగు, మనం బుక్ ను కవర్ చూసి జడ్జ్ చేయకూడదు అని అంటాడు. నిజానికి నువ్వు నీ ఏజ్ కన్నా పెద్దవాడిలా ఉన్నావు. నీ లైఫ్ చాలా కష్టాలతో గడిచినట్టుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆస్తా తల పట్టుకుని అంటాడు, నీకు చావాలని సరదాగా ఉందా? అప్పుడు అక్కడికి అతని ఫ్రెండ్స్ అతన్ని వెతుక్కుంటూ వస్తారు. అప్పుడు ఒక అమ్మాయి, ఇతను చాలా ఫేమస్ ఫినరల్ రోల్ కేస్, ఇతని దగ్గర చాలా రేర్ స్పెషల్ మ్యాజిక్ ఉంది. అప్పుడు ఒక వ్యక్తి అంటాడు, ఇతను తన పని వదిలేసి ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. ఇతను రెండో వాడు గోల్డెన్ అగ్రిపా, ఇతని దగ్గర హెక్స్ మ్యాజిక్ ఉంది. అప్పుడు ఫినరల్ అంటాడు, ఆపండి, ఒక మ్యాజిక్ నైట్ స్క్వాడ్ కెప్టెన్ ఒక ఎగ్జామ్ కాండిడేట్ ను చంపలేడు. అప్పుడు ఒక వ్యక్తి అంటాడు, స్క్వాడ్ కెప్టెన్, దాని అర్థం ఇతను ద లార్డ్ ఆఫ్ డిస్ట్రక్షన్, యామీ షూకే హీరో. అప్పుడు ఒక అమ్మాయి అంటుంది, ఇతను బ్లాక్ బుల్స్ యొక్క కెప్టెన్ అయిన యామీనా? అతను యామీ బ్లాక్ బుల్స్ అనే స్క్వాడ్ కి కెప్టెన్. ఈ స్క్వాడ్ ఎక్కడైనా నష్టమే చేస్తుంది, అందుకే కొందరు నేను ఆ స్క్వాడ్ లో చేరను అంటారు. అది విని ఆస్తా, నేను తప్పుడు వ్యక్తితో పెట్టుకున్నాను అనుకుంటాడు. తల ఊపడం మొదలు పెడతాడు. అప్పుడు మనం చూస్తాం, పరీక్ష కోసం బాణసంచా కాలుతుంది. అప్పుడు యామీ, నీకు రెండో అవకాశం దొరికింది, ఇందులో ఏదైనా చేసి చూపించు అంటాడు. లేకపోతే నేను తిరిగొచ్చి నిన్ను చంపేస్తాను. అది విన్నా ఆస్తా ఆశ్చర్యపోతాడు. వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతారు. అప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఆస్తాని పలకరించి తన పేరు సైకి బ్రోంజాజా అని చెప్తాడు. దానికి ఆస్తా కూడా హలో చెప్పి తన పేరు చెప్తాడు. అప్పుడు మనం చూస్తాం, స్క్వాడ్ కెప్టెన్లందరూ అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు అంటాడు, అసలు వీళ్ళు ఎవరు? దానికి ఆస్తా, వీళ్ళ అసలైన మ్యాజిక్ నైట్ స్క్వాడ్ కెప్టెన్లు. తర్వాత మనకు స్క్వాడ్ కెప్టెన్లందరి గురించి చెప్తుంటారు. అప్పుడు బెస్ట్ స్క్వాడ్ కెప్టెన్ వస్తాడు. అతని పేరు విలియం వెంజెన్స్. అప్పుడు మనకు చెప్తారు, 9 మంది స్క్వాడ్ కెప్టెన్ల శక్తి 100 మంది మేజులకు సమానం. ఇంకా వీళ్లలో ఒకరే కొత్త విజర్డ్ కింగ్ అవుతారు. ఆస్తా విజర్డ్ కింగ్ కోసం చూస్తుంటాడు. అప్పుడు సాకే అంటాడు, విజర్డ్ కింగ్ ఇంత చిన్న ఈవెంట్ కు రారు. కెప్టెన్లందరినీ ఒకేసారి చూడటం మిరకిల్ లాంటిది. అప్పుడు కెప్టెన్ విలియం, అందరూ వినండి, ఈ ఎగ్జామ్ లోని టెస్టులన్నీ నేనే పెడతాను అంటాడు. తర్వాత అతను తన మ్యాజిక్ తో గాలి నుండి ఒక చెట్టును కిందకు పిలిచి వాళ్ళందరికీ ఎగిరే చీపుర్లను ఇస్తాడు. అప్పుడు ఆస్తా అనుకుంటారు, అంటే ఇతనే విజర్డ్ కింగ్ అవ్వడానికి అందరికన్నా దగ్గరగా ఉన్న వ్యక్తి. అప్పుడు కెప్టెన్ విలియం అంటాడు, సరే అయితే పరీక్షను మొదలు పెడదాం. ఇప్పుడు కొద్దిసేపట్లో ఫస్ట్ టెస్ట్ ఉంటుంది. మేం 9 మంది మీ పర్ఫార్మెన్స్ ని బట్టి మీకు నంబర్లు ఇస్తాం. ఇంకా ఎగ్జామ్ అయిపోయాక మేమందరం మీలో కొంతమంది కాండిడేట్స్ ను మా స్క్వాడ్స్ లోకి ఇన్వైట్ చేస్తాం. ఒకవేళ మిమ్మల్ని ఏదైనా ఒక స్క్వాడ్ ఎంచుకుంటే మీరు అక్కడికి వెళ్తారు. కానీ మిమ్మల్ని 1 కన్నా ఎక్కువ స్క్వాడ్స్ సెలెక్ట్ చేస్తే అప్పుడు ఏ స్క్వాడ్ లోకి వెళ్లాలో మీ ఇష్టం. కానీ ఏ స్క్వాడ్ కెప్టెన్ ఎంచుకోకపోతే మీరు డిస్క్వాలిఫై అవుతారు. సరే అయితే ఇప్పుడు మొదటి టెస్ట్ కోసం ఈ చీపురు తీసుకుని ఎగరాలి. తమ శక్తిని కంట్రోల్ చేసుకోగల వాళ్లే దీన్ని సులభంగా చేయగలరు. కానీ మేజులు ప్రయాణించడానికి ఇదొక సులభమైన
దారి. మీరు ఇంత చిన్నది కూడా చేయలేకపోతే మీరు ఇక్కడ ఉండకూడదు. సరే అయితే ఇప్పుడు మొదలు పెట్టండి. కానీ అప్పుడు మనం చూస్తాం. చాలా మంది కాండిడేట్స్ గాలిలో ఎగురుతూ ఉంటారు. యునో ఎలాంటి ఇబ్బంది లేకుండా గాలిలో ఎగురుతుంటాడు. ఇక్కడ ఆస్థా ఏమీ చేయలేకపోతుంటాడు. ఇంకా స్క్వాడ్ కెప్టెన్ అందరూ దీన్ని గమనిస్తూ ఉంటారు. అప్పుడు క్రిమ్సన్ లయన్ కెప్టెన్ ఫ్యూగోలియన్ వర్మిలియన్ అనుకుంటాడు, ఇతని దగ్గర టాలెంట్ లేకపోయినా కనీసం గాలిలో తేలాలి కదా. అప్పుడు సాకి అంటాడు, అసలు నువ్వేం చేస్తున్నావు? నీ బాడీని రిలాక్స్ చేస్తే చాలు. నువ్వు రిలాక్స్ అవ్వాలి. అప్పుడు నువ్వు దీన్ని సులభంగా చేయగలవు. కానీ ఆస్థా ఏమీ చేయలేకపోతున్నాడు. ఇక్కడ మనం సిల్వర్ ఈగిల్ స్క్వాడ్ కెప్టెన్ నోజల్ సిల్వర్ ను చూస్తాం. ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళి, నేను నీకు ముందే చెప్పాను, రాయల్టీ ఈ ఎగ్జామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మరియు ఇది ముందే నిర్ణయించబడింది అంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? కాబట్టి ఇలాంటి చెత్త పనులు ఆపు. అప్పుడు ఆ అమ్మాయి, నాకు అర్థమైంది బ్రదర్. నోజల్ అంటుంది. అప్పుడు కెప్టెన్ నోజల్, ఏమైనా నీ ఎగ్జిస్టెన్స్ వల్ల తేడా రాదు అంటాడు. అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మనం చూస్తాం ఆస్థా ఏ ఎగ్జామ్ లోనూ ఏమీ చేయలేడు, కానీ అతను ఓటమిని అంగీకరించడు. అప్పుడు కెప్టెన్ విలియం అంటాడు, అయితే ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్ ఆఖరి రౌండ్ మొదలు పెడదాం. ఇందులో మీరు ఒకరితో ఒకరు పోరాడాలి. అప్పుడు కెప్టెన్ వెర్మిలియన్, మీరందరూ సిద్ధంగా ఉండండి, మీ పార్ట్నర్ ను ఎంచుకుని అంటాడు. మీ గ్రిమ్వార్ సహాయంతో ఫైట్ చేయాలి. ఒక నైట్ గా మనకు పోరాడటం తెలియాలి, అందుకే మేము అదే చూడాలనుకుంటున్నాం. అప్పుడు కెప్టెన్ విలియం, ఒకరు ఓటమిని ఒప్పుకునే వరకు లేదా పోరాడలేనంత వరకు ఈ ఎగ్జామ్ జరుగుతూనే ఉంటుంది మరియు గాయపడిన వారి కోసం హీలింగ్ మేజెస్ ఇక్కడే ఉన్నారు, అందుకే పూర్తి తీవ్రతతో పోరాడండి. అప్పుడు ఆస్థా అనుకుంటాడు, ఇదే లాస్ట్ టాస్క్ గా? నేను ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. ఇప్పుడు షో ఆఫ్ చేయడానికి ఎవరైనా స్ట్రాంగ్ పర్సన్ తో ఫైట్ చేయాలి. అప్పుడు సెకి ఆస్థాతో పోరాడటానికి ఒప్పుకుంటాడు. అప్పుడు వారి ఫైట్ మొదలవబోతుంది. అప్పుడు ఆస్థా అంటాడు, అయితే మన ప్రాణాలు పణంగా పెడదాం మన గోల్ అచీవ్ చేయడానికి. అప్పుడు సెకి అతని దగ్గరకు వచ్చి, ఇంత హార్డ్ ట్రై చేయడం ఆపు. నువ్వు రాంగ్ ప్లేస్ కి వచ్చిన ఒక పనికి మాలిన ఎలుకవి అంటాడు. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు ఇక్కడి వరకు వచ్చావు. ఇప్పుడు నువ్వు నాకు మ్యాజిక్ నైట్స్ లోకి ఎంటర్ అవ్వడానికి హెల్ప్ చేస్తావు. నీతో చాలా మంచి టైం పాస్ అయింది. అయితే పద, నిన్ను త్వరగా ఓడిస్తాను. అప్పుడు నువ్వు హాయిగా నీ చెత్త విలేజ్ కి వెళ్ళగలవు. అప్పుడు ఒక వ్యక్తి, ఇతను ఒక వీక్ అపోనెంట్ ను ఎంచుకుని మంచి పని చేశాడు అని ఉంటాడు. అప్పుడు వారి ఫైట్ మొదలవుతుంది. అప్పుడు సెకి, అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఆస్థా అని తన చుట్టూ ఒక షీల్డ్ ఏర్పాటు చేసుకుని, మీకు ఇది ఎలా అనిపించింది కెప్టెన్స్ అనుకుంటాడు. ఈ టెక్నిక్ వేరే వాళ్ళ మ్యాజిక్ నుండి కాపాడుతుంది. మ్యాజిక్ బుల్లెట్స్ ను కూడా ఫైర్ చేస్తుంది. ఇది అతని చెత్త అటాక్స్ ను సులభంగా టాకిల్ చేస్తుంది. అతను పూర్తిగా అలసిపోయాక, నేను దీనితో అతనిపై దాడి చేస్తాను అని చెప్పి, పద ఆస్థా, ఇప్పుడు నువ్వు ఏం చేయగలవో చెప్పు. అప్పుడు అందరూ ఆస్థాను చూసి, నేను ఈ అబ్బాయితో ఫైట్ చేస్తే బాగుండేది అనుకుంటారు. ఇతని గ్రిమ్వార్ కూడా చెత్తగా ఉంది. ఇతను ఏదైనా మ్యాజిక్ వాడగలడని అనుకుంటున్నారా? మాసక్తా హై, ఇతను ఏ స్క్వాడ్ లోను సెలెక్ట్ అవుతాడని నేను అనుకోను. అప్పుడు ఆస్థా, ఇదిగో నేను వచ్చేసాను అని అంటాడు. మనం చూస్తాం, అతను ఫుల్ స్పీడ్ తో వచ్చి సెకి మీద తన కత్తితో దాడి చేస్తాడు. దాంతో అతని మ్యాజిక్ బ్రేక్ అవుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఆస్థా అంటాడు, నేను నీలా టైం పాస్ కోసం మ్యాజిక్ నైట్ జాయిన్ అవ్వడం లేదు. ఇంతకంటే పెద్ద గోల్ ఉంది, నేను విజర్డ్ కింగ్ అవ్వాలి. అప్పుడు యునో అనుకుంటాడు, వాడు కాదు ఆస్థా, నిన్ను ఓడించేది నేను. అప్పుడు కొందరు అంటారు, వీడు నిజంగా ఇవన్నీ చేయగలడా? అసలు వీడెవడు నిజంగా విజర్డ్ కింగ్ అవ్వాలనుకోవడానికి? అప్పుడు ఫిన్రల్, మిగతా టాస్క్లను బట్టి ఇతనికింత పవర్ ఉంటుందనుకోలేదు. అప్పుడు యామి అంటాడు, ఇది మ్యాజికల్ పవర్ కాదు, నాకైతే వీడి దగ్గర మ్యాజికే లేదనిపిస్తుంది. అందుకే అనుకున్నా. అప్పుడు నాకు ఇతని నుండి మ్యాజికల్ పవర్ ఎందుకు సెన్స్ అవ్వలేదని. అయినా ఇతను అంటున్నాడు తాను విజర్డ్ కింగ్ అవుతానని. ఎంత కామెడీగా ఉంది. ఇక్కడ మనం మిగతా కంటెస్టెంట్స్ ను చూస్తాం. ఒకరితో ఒకరు పోరాటం మొదలు పెడతారు. అప్పుడు ఒక వ్యక్తి యూనోను పోరాటానికి పిలుస్తాడు. అతను యూనోతో, నిన్ను 4 లీఫ్ క్లోవర్ ఎంచుకున్నా పర్లేదు, కానీ నువ్వు రాయల్టీ కాదు. అందుకే నీకు చెబుతాను, నీ స్టేటస్ పవర్ మాకంటే ఎంత తక్కువో. ఇప్పుడు మీ ఊరిలో చెప్పుకోవడానికి నీకు ఒక గుర్తుండిపోయే కథ ఇస్తాను. ఇక సిద్ధంగా ఉండు. అప్పుడు అతను తన మ్యాజిక్ తో లైట్నింగ్ బాల్ చేసి యూనోపై దాడి చేస్తాడు. అప్పుడు యూనో తన విండ్ మ్యాజిక్ తో ఒక టోర్నడోను సృష్టిస్తాడు. మనం చూస్తాం, ఆ వ్యక్తి కూడా ఆ టోర్నడోలో ఇరుక్కుపోతాడు. మనం చూస్తాం, యూనో గెలుస్తాడు. అప్పుడు సాయంత్రం కెప్టెన్ విలియం, ఇప్పుడు ఈ ఎగ్జామ్ ముగిసింది అంటాడు. మీ నంబర్ వచ్చినప్పుడు దయచేసి ముందుకు రండి. అప్పుడు బ్లూ రోజ్ కెప్టెన్ షార్లెట్ అంటుంది, ఒకవేళ మ్యాజిక్ నైట్ కెప్టెన్ మీ వంతు వచ్చినప్పుడు చెయ్యి ఎత్తితే మీరు వాళ్ళ స్క్వాడ్ లోకి వెళ్ళవచ్చు. మీరు వద్దని కూడా చెప్పవచ్చు. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది కెప్టెన్లు చెయ్యి ఎత్తితే ఎక్కడికి వెళ్లాలనేది మీ ఇష్టం. అప్పుడు కెప్టెన్ వెర్మిలియన్ అంటాడు, ఒకవేళ ఏ కెప్టెన్ చెయ్యి ఎత్తకపోతే మీరు ఇక్కడి నుండి వెళ్ళాలి. అప్పుడు మనం చూస్తాం, అందరినీ ఒక్కొక్కరిగా పిలుస్తుంటారు. అందులో కొందరు సెలెక్ట్ అవుతారు, మిగతా వాళ్ళు బయటికి వెళ్తుంటారు. అప్పుడు మనం చూస్తాం, యూనోను అక్కడికి పిలుస్తారు.
అతని వంతు వచ్చినప్పుడు కెప్టెన్లందరూ చేతులు ఎత్తుతారు. అది చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఆస్థా అనుకుంటాడు, ఇది అద్భుతం. వీళ్ళందరూ ఇతన్ని తమ టీంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇతనే నా ప్రత్యర్థి. అప్పుడు యునో అనుకుంటాడు, నేను ఆ కార్డును ఎంచుకోవాలి. దానితో నేను త్వరగా విజర్డ్ కింగ్ అవ్వగలను. అప్పుడు అతను కెప్టెన్ విలియం స్క్వాడ్ గోల్డెన్ డాన్ ను ఎంచుకుంటాడు. మనం చూస్తాం ఆస్థా నంబర్ వస్తుంది. మనం చూస్తాం ఆస్థా వంతు వచ్చినప్పుడు ఎవరు చెయ్యెత్తరు. అది చూసి ఆస్థా షాక్ అవుతాడు. అందరూ అతన్ని అక్కడి నుండి వెళ్ళమని అంటుంటారు. అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. నువ్వు ఫైట్ లో ఎంత బాగా పోరాడినా పర్వాలేదు, కానీ ఎవరు అలాంటి వాళ్లను తమ టీంలోకి తీసుకోరు. ఎవరి పవర్ గురించి ఎవరికి ఏమీ తెలియదో, ఎందుకంటే చివరికి కెప్టెన్లందరూ మ్యాజికల్ పవర్స్ కోసమే వెతుకుతున్నారు. అప్పుడు కెప్టెన్ యామి అందరికీ తన పవర్ ను చూపించడం మొదలు పెడతాడు. ఆస్థా దగ్గరికి వెళ్తాడు. అతని పవర్ ను చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఆస్థా అనుకుంటాడు, ఈ ప్రెజర్ చాలా ఎక్కువ. అయితే ఒక స్క్వాడ్ కెప్టెన్ మ్యాజికల్ పవర్ ఇలా ఉంటుందా? వీరి యొక్క మ్యాజికల్ పవర్ ఇది. కెప్టెన్ యామి అంటాడు, నీ దగ్గర మ్యాజికల్ పవర్ లేకపోతే నువ్వు ఎవరికీ కక్కర్లేదు. ఇదే నిజం, నువ్వు ముందే చెప్పావుగా. నువ్వు విజార్డ్ కింగ్ అవ్వాలనుకుంటున్నావని. అయితే నీకు తెలియాలి, మా 9 మంది కెప్టెన్ల కన్నా నువ్వు గొప్పగా ఉండాలి. ఇప్పుడు నా ముందు నిలబడి నువ్వు విజార్డ్ కింగ్ అవుతానని అనగలవా? నీకు మ్యాజికల్ పవర్ లేకపోయినా నువ్వు అదే అనుకుంటున్నావా? అప్పుడు ఆస్థా అంటాడు, సరే, నాకు మ్యాజిక్ నైట్ లో చేరే అవకాశం రాకపోయినా పర్వాలేదు. ఎవరు ఏమనుకున్నా సరే, నేను దీన్ని ఎన్నిసార్లు చేయాల్సి వచ్చినా నేను విజార్డ్ కింగ్ అయ్యేంత వరకు అస్సలు ఓడిపోను. అప్పుడు కెప్టెన్ యామి గట్టిగా నవ్వడం మొదలుపెట్టి అంటాడు, ఓయ్ నువ్వు నచ్చావు, రా నా స్క్వాడ్ లో చేరిపో. అది విని అతను మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతారు. అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, వినపడలేదా? నేను నీకు బ్లాక్ బుల్స్ లో చేరే అవకాశం ఇస్తున్నాను. నిరాకరించడానికి నీకు ఆప్షన్ లేదు. ఇది సులభం కాదు. నిన్ను మేమెంతలా తయారు చేస్తామంటే నిన్ను నువ్వే గుర్తుపట్టలేవు. కాబట్టి సిద్ధంగా ఉండు, మనం ఇదంతా పూర్తి చేశాక. ఆ తర్వాత నువ్వు వెళ్ళి విజార్డ్ కింగ్ అవ్వు. అప్పుడు ఆస్థాకి తన ప్రయాణం గుర్తొచ్చి చాలా సంతోషపడతాడు. ఇక్కడ మనం చూస్తాం, సెలెక్ట్ కాని పార్టిసిపెంట్స్ ను వెనక్కి పంపించేస్తారు. అప్పుడు ఆస్థా యూనస్ తో అంటాడు, నువ్వు గోల్డెన్ డాన్ లో, నేను బ్లాక్ బుల్స్ లో. ఇప్పటి నుండి మన అసలైన యుద్ధం మొదలవుతుంది. కానీ అప్పుడే ఆస్థా కడుపు పాడై వాష్రూమ్ వైపు పరిగెడతాడు. అతన్ని చూసి సేకే అనుకుంటాడు, ఇంతమంది ముందు నన్ను అవమానించి సులభంగా తప్పించుకోగలనని అనుకుంటున్నావా? నీ వల్ల నాకు లోయర్ ర్యాంక్ మ్యాజిక్ స్క్వాడ్ దొరికింది. దాని పేరు గ్రీన్ ప్రేయింగ్ మాంటిస్. ఇంకా సేకే తన మ్యాజిక్ తో ఒక పాయిజన్ లిజర్డ్ ను పిలుస్తాడు. దాన్ని ఆస్థా దగ్గరికి పంపిస్తాడు. కానీ అప్పుడే యూనో తన విండ్ మ్యాజిక్ తో ఆ లిజర్డ్ ను పట్టుకుంటాడు. అని అడుగుతాడు, అసలు నువ్వేం చేస్తున్నావు? అప్పుడు సేకే అంటాడు, నేను సరదాకి అన్నాను. మన ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకోవాలనుకున్నాను. యూనో అంటాడు, ఇక్కడి నుండి వెళ్ళు, నువ్వు ఆస్థాతో పోరాడేంత అర్హుడివి కాదు. సేకే అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆస్థా బయటికి వస్తాడు. వాళ్ళిద్దరూ తమ ప్రయాణాల దారిలో బయలుదేరారు. అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మొదటి రోజే నన్ను వెయిట్ చేయిస్తున్నావు అని ఆస్థా తల పట్టుకుని ఫైండరల్ ను తన మ్యాజిక్ వాడమంటాడు. ఆస్థా అడుగుతాడు, అసలు ఇదేంటి? కెప్టెన్ యామి అంటాడు, నువ్వు మ్యాజిక్ తో ఎగరలేవు, కాబట్టి ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ మ్యాజిక్ నేర్చుకో. ఆగు, నేను మర్చిపోయాను. నీ దగ్గర మ్యాజికల్ పవరే లేదు కదా. వాళ్ళు ఆస్థాను ఆ పోర్టల్ లోపలికి విసిరేస్తారు. అప్పుడు అతను ఆ పోర్టల్ లోకి విసిరేస్తాడు. అప్పుడు వాళ్ళందరూ బ్లాక్ బుల్స్ బేస్ బయటికి వస్తారు. అప్పుడు ఆస్థా గేట్ తెరిచి, నేను హేజ్ విలేజ్ నుండి ఆస్థా, నేను మీ బ్లాక్ బుల్స్ లో చేరుతున్నాను అంటాడు. అక్కడ ఒక పేలుడు జరిగి ఆస్థా దూరంగా పడతాడు. అప్పుడు కెప్టెన్ యామి నీకు స్వాగతం అంటాడు. అన్నింటికంటే చెత్తదైన మ్యాజిక్ నైట్ స్క్వాడ్ బ్లాక్ బుల్స్ కి. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లింక్ మీ స్క్రీన్ పై వస్తుంది.